కెనడాకు చెందిన జస్టిన్ బీబర్ అనే వ్యక్తి తెలియని వాళ్ళంటూ ప్రపంచంలోనే ఎవరు ఉండరు అనడంలో అతిశయోక్తే లేదు. ప్రపంచాన్ని అలరించిన ఒక గొప్ప గాయకుడు జస్టిన్ బీబర్. ఈ జస్టిన్ బీబర్ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని అంశాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఈ జస్టిన్ బీబర్ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు. ఒక క్రిస్టియన్ అయినప్పటికీ దేవుని మార్గంలో నడవలేనటువంటి క్రిస్టియన్. అలాంటి వారు ఈ లోకంలో కుప్పలు తండోపతండాలుగా ఉన్నారు. పేరుకే నేను క్రిస్టియన్నే అని చెప్పుకొని దేవుడు చెప్పినట్లుగా నడవకుండా దేవుడికి అవమానం తెచ్చేవారు ఎంతోమంది కోకల్లలుగా ఉన్నారు. అయితే నా యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, ఈ జస్టిన్ బీబర్ రూట్ తప్పిపోవడానికి, పాపంలో పడిపోవడానికి ముఖ్య కారణం తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోకుండానే రిలేషన్షిప్లో ఉండి ఈయన్ని కంటారు. ఈయన పుట్టినాక వాళ్ళిద్దరూ సెపరేట్ అయిపోతారు. తల్లిదండ్రి ప్రేమ ఈయనకు అందలేదు. కానీ దేవుని కృప ఈయన మీద ఎంతో హెచ్చుగా ఉంది. 2 సంవత్సరాల నుంచి సంగీత వాయిద్యాలు వాయిస్తూ దేవుడిని స్తుతించేవాడు. అయితే తనకున్న టాలెంట్ ఎటువైపు పెట్టాలో తనకు తెలియలా. అయితే తన యొక్క టాలెంట్ చూసి మిగతా వాళ్ళంతా ఎంత బాగా ప్లే చేస్తున్నాడు అని అనడం, సినిమా థియేటర్స్ ముందు ప్లే చేయడం, కొంతమంది డైరెక్టర్స్ చూసి ఈయనకి ఛాన్సెస్ ఇవ్వడం. అయితే వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ ఓకే అని చెప్పడం. ఇంకా తన జీవితం అంతా ఈ అల్లరితో కూడిన ఆటపాటలకే సరిపోయింది. ఇంకా ప్రపంచాన్ని అలరించాలి, ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఆయన అంటే చొక్కాలు చించుకునేటటువంటి అమ్మాయిలు ఉన్నారు. అంతలాగా తనను ప్రేమిస్తున్నారు, అంతగా తనను ఆదరిస్తున్నారు. అయితే యవనస్తుడు చిన్న ఏజ్లోనే ఎంత ఫేమ్ కావాలో అంతా తెచ్చుకున్నాడు. తనకు రాని అవార్డు అంటూ ఏమీ లేదు. అంత గొప్పగా ఒక ఊపాడు, ఒక వెలిగాడు. ఆ ఫేమ్ని చూసుకొని డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాడు, డ్రింకిస్ట్ అయిపోయాడు. అమ్మాయిలతో భయంకరమైన పాపాలతో లోకంలో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఫేమ్ అంతా పడిపోయింది. వెలుగంతా ఆరిపోతుంది. భయంకరమైన జబ్బులు శరీరానికి వచ్చాయి. తన ఏ అందాన్ని చూసి అతిశయపడ్డాడో ఆ అందంలో ఫేస్లో భాగం అంతా పక్షవాతం వచ్చింది. నవ్వలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అయినా ఆయనకు దేవుడు గుర్తు రాలేదు. అంటే చిన్నప్పటి నుంచి తనని భక్తి మార్గంలో పెంచేవారు ఎవరున్నారు? వాళ్ళ తల్లిదండ్రులు విడిపోయారు. అమ్మకి భక్తి లేదు, వాళ్ళకి అప్పగించింది. అందుకే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈరోజు మీ బిడ్డలకు కూడా మీరు ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారమ్మా. వాళ్ళకున్న టాలెంట్స్ దేవుని మార్గంలో యూటిలైజ్ చేయాలి, దేవుని మార్గంలో వాడబడాలి. లోకాన్ని, ఈ యొక్క జనుల్ని సంతోషింపజేసే టాలెంట్స్ దేనికి పనికొచ్చాయి? ఇంతమంది ఫాలోవర్స్, ఇంత క్రేజ్, ఆయన అనారోగ్యాన్ని ఆపగలిగిందా? తనకిప్పుడు ఏమైనా ఆరోగ్యం ఇచ్చిందా? జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ఒక్కడే నిజమైన వాడు. దేవుని సేమే నిజమైనది. అందులోనే దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషము, ఆరోగ్యము కలదు. అది విడిచి నువ్వు ఎన్ని సంవత్సరాలు తిరిగినా, మహా అయితే 50-60 సంవత్సరాల వరకు నీ ఫేమ్ ఉంటుంది నీతో. తర్వాత నువ్వు ఎక్కడుంటావు? జ్ఞాపకం చేసుకోండి. నీ పిల్లలు భయంకరమైన మార్గాల్లో ఫేమస్ అవ్వాలని పరిగెడుతున్నారా? అది దేవునికి ఇష్టం లేదు. వెంటనే దేవుడు ఏమీ చేయడు, కానీ ఒకానొక సమయం అప్పుడు చెయ్యి విడిచిపెట్టేస్తాడు. సొలొమోను అంటున్నాడు, సూర్యుని కింద జరిగిందంతా వ్యర్థమని. ఎక్కడ ఏ సంతోషం లేదమ్మా, దేవునిలోనే సంతోషం ఉంది. మీ బిడ్డల్ని మీ యొక్క అండర్లో ఉంచండి, దేవుని యొక్క అండర్లో ఉంచండి, వాక్యం యొక్క అండర్లో ఉంచండి. అప్పుడే వాళ్ళ యొక్క బ్రతుకు దేవునికి ఇష్టంగా వాడబడుతుంది.